నమస్తే ఏపీ 24x7 న్యూస్ కు స్వాగతం. నేను పద్మ. ముందుగా హెడ్లైన్స్. ఈ విద్యా సంవత్సరం రెండో విడత జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్ ప్రభుత్వం. గుంటూరు జిల్లా రేపల్లెలో విషాదం, విద్యుత్ షాకుతో 6 ఒడిశావాసులు మృతి. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం. ఒంగోలు జోనల్ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ విద్యా సంవత్సరం రెండో విడత విద్యా దీవెన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకంలో భాగంగా 693.81 కోట్లను కంప్యూటర్తో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో జమ చేశారు. ఈ పథకం ద్వారా సుమారు 10.97 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం పరిధిలోని కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్లో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలో బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్తో పాటు మరో 7 నిందితులను ఎస్పీ మల్లికా గారు వేటపాలెం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కుంభకోణంలో బ్యాంక్ అధ్యక్షులు, మండలి డైరెక్టర్లు, ఇతర వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రిపోర్ట్స్ తర్వాత మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. వీఆర్ ఇన్వాల్వ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఆల్సో అండ్ మనం సరిగా చేస్తున్నాము. ఇట్ ఈస్ అవర్ ప్రయారిటీ రైట్ నౌ. ఇట్ ఈస్ చాలా సీరియస్ కేస్ జరిగింది ఇక్కడ అండ్ చాలా ఇన్నోసెంట్ పర్సన్స్కి డబ్బులు ఇక్కడ డిపాజిట్ ఉంది. దానివల్ల వీఆర్ టేకింగ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్లీ అండ్ ఇట్ ఈస్ అవర్ ప్రయారిటీ. ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు సొరంగంలోకి శ్రీశైలం జలాశయం వరద నీరు ప్రవేశించింది. వెలుగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం హెడ్ రెగ్యులేటర్ లీక్ అవ్వడంతో వరద నీరు లోపలికి ప్రవేశించింది. తెలంగాణ వీరభద్రయ్య వీరముష్టి సంఘం కేంద్రానికి అనుబంధంగా నూతన భరత్ నగర్, ఎల్బీ నగర్ వీరముష్టి సంఘాన్ని ప్రారంభించనున్నట్లు వీరముష్టి సంఘం అధ్యక్షుడు కె రాజేశ్వరరావు తెలిపారు. తెలంగాణ హైదరాబాద్లో ఎల్బీ నగర్ మరియు భరత్ నగర్ కాలనీల్లో కేంద్రానికి అనుబంధ సంస్థ వీరముష్టి సంఘాన్ని ప్రారంభించారు. తెలంగాణ వీరభద్రయ్య సంఘం కేంద్రానికి అనుబంధంగా నూతన భరత్ నగర్ మరియు ఎల్బీ నగర్లో వీరముష్టి సంఘాన్ని ప్రారంభించిన అధ్యక్షులు కె రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ కొండయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు కె యాదయ్య, జాతీయ కేంద్ర సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కె వీరస్వామి మరియు కమిటీ సభ్యులకు కేంద్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు కమిటీ సభ్యులు కలిసి భరత్ నగర్, ఎల్బీ నగర్ వీరభద్రయ్య సంఘం అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ వారి కమిటీ సభ్యులకు అనుబంధ పత్రాన్ని అందజేశారు. వీరభద్ర వీరముష్టి కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భరత్ నగర్లో నూతన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సిహెచ్ శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా ఏర్పాటు చేసిన సంఘానికి మా సలహా సూచనల ప్రకారంగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి గవర్నమెంట్ నుంచి ఫలాలు ఎట్లా తీసుకోవాలనే ఉద్దేశంతోనే కొన్ని సూచనలు ఇవ్వడం. ఎందుకంటే బీసీ కార్పొరేషన్ బీసీ సంచార జాతిలో ఉన్నటువంటి 36 కులాల్లో మాది ఒక కులం అనుబంధం ఉంది. అదే మాదిరిగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వం కానీ రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళి మన కుల సభ్యుల గురించి అభివృద్ధి కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళతో మన సభ్యులకు ఎలాంటి కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఆర్థిక బిజినెస్ వ్యాపారం చేయడానికి ఆర్థికంగా కానీ
ప్రతి ఒక్క దానికి మా వీరభద్ర వీరముష్టి కులానికి సహకార సహాయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా మా సంఘం తరఫున కోరుచున్నాను. తెలంగాణ వీరభద్ర వీరముష్టి స్వర్ణ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భరత్ నగర్ ఎల్బీ నగర్లో నూతన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు శ్రీనివాస, నేను భరత్ నగర్ సంఘానికి అధ్యక్షుడిని. ఇక్కడ విచ్చేసిన కేంద్ర కమిటీ పెద్దలకు కానీ చిన్న కానీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ డిప్యూటీ 2వ మేయర్గా వలివేటి మాధవరావు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఒంగోలులోని కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బల్నేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ శ్రీ వేమూరి సూర్యనారాయణ తదితర వైసీపీ నాయకులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ మేయర్గా ముఖ్యమంత్రి గారు మాధవ్ గారిని సజెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మాధవ్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు ప్రతి ఎలక్షన్లో మరి కష్టపడి పనిచేసి పార్టీ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో నేను వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళినప్పుడు అప్పుడు నా ఎన్నిక కూడా మాధవ్ వైఎస్ఆర్ పార్టీలో చురుగ్గా పాల్గొంటూ ఎంతో పార్టీకి సేవలు చేసిన వ్యక్తి. ఆ సేవలు గుర్తించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్గా చేయడం జరిగింది. ఖచ్చితంగా మాధవ్ గారు మొదటి నుంచి కూడా అధికారం లేనప్పుడు కూడా మున్సిపాలిటీ విషయంలో పనులు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేసిన వ్యక్తి. దీనికి డిప్యూటీ మేయర్కి అర్హుడు అనేది ప్రజలందరూ కూడా అందరు కార్పొరేట్ కూడా ఏకకంఠంతో ఒప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి డిప్యూటీ మేయర్గా అర్హుడని తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో తప్పకుండా ముందుండి కల్పిస్తానని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మాధవ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కొంపల్లి బ్రాంచ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే వివేకానందను మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వంటి ఎంతో ప్రమాదకర పరిస్థితుల్లో డాక్టర్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారని అన్నారు. కరోనా ప్రమాదకర పరిస్థితుల్లో డాక్టర్ల సేవలు అభినందనీయం. ఎమ్మెల్యేను కలిసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొంపల్లి బ్రాంచ్ సభ్యులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి బ్రాంచ్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటైన సందర్భంగా ఈరోజు సభ్యులందరూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ వంటి ఎంతో ప్రమాదకర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డాక్టర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఐఎంఏ సభ్యులకు ఎటువంటి సహాయ సహకారాలకైనా ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్ భర్మ వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ వంశీ కొండ్లే, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రజనీ అశోక్, హానరరీ సెక్రటరీ డాక్టర్ శరత్ చంద్ర, సెక్రటరీ డాక్టర్ శైలజా ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డాక్టర్ భాస్కర్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ గంగిరెడ్డి, డాక్టర్ ఎంఎస్ రెడ్డి, డాక్టర్ కిరణ్ గ్రంథి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన రామప్ప దేవాలయంకు యునెస్కో గుర్తింపు రావడం తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
అద్భుతమైన శిల్పా కళాకాండం రామప్ప దేవాలయంగా మంత్రి అభివర్ణించారు. రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడం మనందరికీ గర్వకారణమన్నారు. కాకతీయుల ఘన చరిత్రకు, శిల్పా కళా నైపుణ్యానికి, కళలకు, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం ఈ రామప్ప దేవాలయమన్నారు. రామప్ప దేవాలయానికి ఎప్పుడో యునెస్కో గుర్తింపు రావాల్సిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరగని ఎన్నో అద్భుతాలు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. త్వరలోనే తెలంగాణ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారబోతుందన్నారు. ప్రపంచ పర్యాటకులు ఈ దేవాలయంను సందర్శించడం వల్ల ఆ స్థాయిలో హోటల్ పరిశ్రమ, ట్రావెలింగ్, గైడింగ్ మొదలగు రంగంలో రాష్ట్రంలో యువతకు ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతుందన్నారు మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని జగనన్న గృహ నిర్మాణ పథకానికి 100కి 100% పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ప్రజలు, అధికారులు కూడా ఈ విషయంలో అదే విధంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాగలుపులపాడులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆ భవనాలను మనం ప్రారంభించాలి. వీలైనంత వరకు నేనే వస్తాను. ఒకవేళ నేను రాలేకపోతే షెడ్యూల్ టైట్ అయ్యి ఉంటే మీరు టెంకాయ కొట్టేసి ప్రజలకు సంబంధించిన సదుపాయాలను కల్పించే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశయ సాధన కోసం ఆయన గ్రామాల్లో చూడాలనుకుంటున్న ఓ మార్పు, సచివాలయ నిర్మాణాలు, ఆర్బీకే సెంటర్లు, పేద ప్రజలకు అందుబాటులో హెల్త్ సెంటర్లు ఉండాలని ఓ ప్రగాఢమైన దృఢ నిశ్చయంతో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షను మనందరం సపోర్ట్ చేయాలి. అలా చేయలేని పక్షంలో మనం వారిని అభిమానించే స్థాయి తగ్గిందని నా అభిప్రాయం. ఆకాశంలో లేము, భూమి మీదనే ప్రజల మధ్యలోనే ఉన్నాం. డబ్బులు పడినా పడకపోయినా, కష్టాలైన, నిష్ఠూరమైన అప్పులు చేసైనా సరే ప్రజలకు కట్టాల్సిన భవన నిర్మాణాల విషయంలో సుమారుగా 600 భవనాల నిర్మాణాలు జరగాల్సి వస్తే 540 భవనాలకు ఇప్పటికే ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉన్నాయంటే ఇది అంతా మీ అందరి విజయమని సభాముఖంగా మీ అందరి చప్పట్లతో మీకే అభినందనలు తెలుపుతూ మరో 60 భవనాలు చేయడం ద్వారా మనం ఈ జిల్లాలో టాప్లో ఉంటాం. మనందరం ఎప్పుడు కూడా ఎలక్షన్స్లో టాప్లో ఉన్నాం, పోలింగ్ పర్సంటేజ్లో టాప్లో ఉన్నాం. మనకి గౌరవ మంత్రివర్యులు, అభిమాన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎప్పుడు కూడా పనిలో పోటీ పడుతూ వస్తున్నాం. కాబట్టి ఈ పని కూడా మనం ముందంజలో ఉండి ప్రథమ స్థానాన్ని అధిరోహించాలని నేను ప్రగాఢంగా ఈ వారం రోజులు తప్పనిసరిగా నేను మీతో పాటు డ్రైవ్ చేసి లీగల్ ఇష్యూస్ మినహాయిస్తే, కోర్టులో ఉన్న కేసుల విషయాలు మినహాయిస్తే మన చేతిలో ఉండి ఏజెన్సీల ద్వారా చేయాల్సిన పనులు, ఆటంకం ఉన్న ప్రతి పనిని శ్రద్ధతో, భక్తితో, అకుంఠిత దీక్ష పట్టుదలతో మనం 10 రోజుల సమయం అడిగాము. కానీ 7 రోజుల్లోనే చేస్తారని నాకు నమ్మకం ఉంది. 7 రోజులకి మన అధికారులు, మనతో పాటు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో, ఈ కష్టకాలంలో కోవిడ్ మహమ్మారి, ప్రాణాపాయ పరిస్థితుల్లో చాలామంది కోవిడ్ బారిన పడ్డారు. చాలామంది యుక్త వయసులో ఉన్న పెళ్లి కాని చిన్నపిల్లలు వాలంటీర్లుగా, సెక్రటేరియట్ ఎంప్లాయీస్గా, పంచాయతీ సెక్రటరీస్గా వివిధ స్థాయిలో ఉన్న ప్రతి ఎంప్లాయీ ఈ రోజున ఈ సభలో గౌరవ కలెక్టర్ గారి సమక్షంలో రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ ఆల్. మా నియోజకవర్గంలో ఇలాంటి అధికారులు ఉన్నందుకు కలెక్టర్ గారికి, మీ అందరి నాయకుడిగా వారికి నేను సభాముఖంగా మా ప్రజాప్రతినిధులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపు. ఇదే దీక్షను కొనసాగిస్తాం, ఈ పోటీని ఇలాగనే కొనసాగిస్తాం. ప్రజాప్రతినిధులుగా మేము, అధికారులుగా మీరు, ఎవరు శ్రమ ఎక్కువ చేస్తారనే పోటీ జరిగింది ఇప్పటి వరకు. మీరు ఇద్దరం సమానంగానే వస్తున్నాం. కానీ ఇప్పుడు కలెక్టర్ గారు మమ్మల్ని పాయింట్అవుట్ చేశారు ఇప్పుడు మధ్యపాడులో, కాబట్టి మీ ఛాలెంజ్ తీసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, సాహితీవేత్త డాక్టర్ సి నారాయణ రెడ్డి 90వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎన్ఆర్ చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జోహార్ శ్రీనారాయణ గారు, జోహార్ జోహార్. జోహార్ శ్రీనారాయణ గారు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ.
90వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు, నాకు కూడా అత్యంత ఆత్మీయులు, మా వెంకటేశ్వర రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, మా సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్ గారు, మావిడి హరికృష్ణ మా డైరెక్టర్ గారు, మా ఫ్లోర్ లీడర్ రవికిషన్ రెడ్డి గారు, పాష గారు, గంధం రాములు గారు, భాస్కర్ గారు, మరి మా రామరెడ్డి గారు, అందరికీ పేరు పేరు నమస్కారం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. వారి పుస్తకాలన్నా, వారి రచనలన్నా, వారి గేయాలన్నా ముఖ్యమంత్రి గారికి వారి యొక్క క్రమశిక్షణ, వారి యొక్క నడవడి ఎంతో ఆకట్టుకొని అభిమానించి, ఆ అభిమానాన్ని కూడా చనిపోయినప్పుడు ఆ పార్థివాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారి మోసి ఆయన యొక్క అభిమానాన్ని చాటినటువంటిది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వారి పేరు మీద ఒక మంచి ఆడిటోరియం కూడా కట్టేయాలని చెప్పి వారి ల్యాండ్ కూడా అలాట్మెంట్ అయింది. మరి దానికి సంబంధించిన చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నందుకు అవన్నీ కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది. డాక్టర్ సినారే వంటి గొప్ప మహానుభావులు పుట్టినటువంటి గడ్డ ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత వారి పేర్ల మీద ఆడిటోరియం కానీ, కాళోజీ గారు కావచ్చు, సోదరు ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, సర్దార్ సర్వయ్య పాపన్న కావచ్చు, చాకల ఐలమ్మ కావచ్చు, కుమరం భీమ్ కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి వాళ్ళు అనేక మంది ఆనాడు చిన్ననాటి నుండి వీరోచితంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులను కానీ, చిన్ననాటి నుండి ఈ ప్రాంత ప్రతిష్టను గొప్ప స్థాయి తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులను గాను, రాష్ట్ర సాధనలో తెలంగాణ రావడానికి వారు రాసినటువంటి రచనలు, కథలు ఆధారంగా వచ్చినటువంటి వాళ్ళని కావచ్చు, అనేక రకాలుగా సత్కరించుకొని ఈరోజు తెలంగాణలో గౌరవించుకున్నటువంటిది ఇలా మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నది మనం చూస్తూ ఉన్నాం. శ్రీనారాయణ రెడ్డి గారు గొప్ప వ్యక్తి. విద్యార్థి దశ నుంచే వారు సాహిత్యం పట్ల, గేయాల పట్ల అనేక రకాలుగా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తూ బిఏ చదువుతున్నప్పుడే వారు తెలంగాణ మొత్తం తిరిగి సంఘాన్ని స్థాపించి, సాహిత్య సంఘాన్ని స్థాపించి ఆయన కార్యదర్శిగా, అధ్యక్షునిగా పనిచేసినటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని వారు అధ్యాపన బృందంగా పనిచేసి, ప్రొఫెసర్గా పనిచేసి, మరి అనేక అంచెలంచెలుగా ఎదిగి, మరి రాజ్యసభ సభ్యునిగా కూడా ఈ కేటగిరీ నుంచి ఎన్నికై మరి అనేక రకాలుగా ఈ ప్రాంతం యొక్క ప్రతిష్టను ముందుకు తీసుకుపోయిన చరిత్ర డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మారుతున్న సమాజంలో దానికి తగ్గట్లుగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో నటుడిగా ఉన్నప్పుడు మరి సినిమా రంగంలో కూడా అనేక రకాలుగా గొప్ప గొప్ప పాటలు రచించినటువంటిది. ఒక వినోదాత్మకమైనటువంటి పాటలు కూడా, నన్ను దోచు కుందుబెట్టేటువంటి పాటలు కావచ్చు, ఇంకా అద్భుతమైనటువంటి సాహిత్యం సంబంధించినవి కావచ్చు, అనేక అంశాలుగా మరి శ్రీరామ్ రెడ్డి గారు సేవ చేయడం జరిగింది. అన్ని రంగాల్లో కూడా ఒక గొప్ప సాహిత్య సంపదతలు. జాతీయ స్థాయిలో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నో ఉన్నతమైనటువంటి పురస్కారాలు అందుకున్నటువంటి గొప్ప వ్యక్తి. మరి అలాంటి గొప్ప గొప్ప వైతాళికులను మనం గౌరవించుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి మహానుభావుల పేరు మీద అవార్డులు ప్రకటించుకోవడం, ఇలాంటి మహానుభావుల పేరు మీద గొప్ప కార్యక్రమాలు చేసుకోవడం, వాళ్ళ పేరు మీద ఆడిటర్లు చేసుకోవడం, విగ్రహాలు ప్రతిష్ట చేసుకోవడం, అట్లా సంస్కృతి సాంప్రదాయాలను ఆనాడు నిజాం ప్రభుత్వంతోనే ధైర్యంగా వాళ్ళకు ఒకవేళ తప్పులు చేసినటువంటి వ్యతిరేకంగా వాళ్ళకు తిరిగి వ్యతిరేకంగా పాటలు రాసి సైనికులం, మేము సైనికులం అని చెప్పి చిన్న విద్యార్థి దశలోనే వారు తిరుగుబాటు దిశగా అన్యాయాన్ని
ఎదురించే దిశగా అన్ని వర్గాలను కలుపుకొని గొప్పగా ఎదిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారు. మరి ఈరోజు కోవిడ్ అనేక రకాల సందర్భాల్లో గొప్పగా మనం చేసుకోలేకపోయినా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా శ్రీనారాయణ గారిని ఈరోజు స్మరించుకొని గుర్తు చేసుకునే పరిస్థితి ఇలా మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఆడిటోరియం కూడా దాన్ని నిర్మించుకొని వారి పేరు మీద గొప్ప గొప్ప కార్యక్రమాలు సాహితీ సాహితీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు కూడా మరొక వేదికగా తయారు చేసుకొని ఇక్కడ చేసుకోవడానికి ఫ్యూచర్లో చేస్తారు. గుంటూరు జిల్లా రేపల్లె పరిధిలోని లంకావాణి దెబ్బలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని రాజుల చెరువు ప్రాంతంలో అక్వా చెరువుల వద్ద ఒకే రూములో నిద్రిస్తున్న వారు విద్యుత్ షాకుతో కాలి బూడిదయ్యారు. విద్యుత్ వైర్లు తెగి షెడ్డుపై పడటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. అంటే చెరువులు కేటగిరీ 4లో కదా సార్. ఇది నివాసం ఉండేది డొమెస్టిక్ కాబట్టి డొమెస్టిక్కి పక్క నుంచి సర్వీస్ తీసుకొని ఉంటారు సార్. వస్తున్నారు సార్, లోకల్ ఏఈ వస్తున్నారు సార్. ఏఈని రమ్మన్నాము, బయలుదేరారు సార్. తెలంగాణ సంగీత అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన సరవరం ప్రతాప్ రెడ్డి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన కార్యక్రమానికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాకు ఎన్ని సమస్యలున్నా నేను ఊరట పొందేది నీ మాటలతో, నాకు స్వాంతం లభించేది నీ సమక్షంలో. గోలకొండ నెత్తిన బండన్నా, కానీ నువ్వు నాకు కొండంత అండ. నీ అండ లేకుండా ఈరోజు దసరా పండుగ ఎందుకు చేస్తారని ఎవరిని అడిగితే, ఉత్తర గోగ్రహంలో అర్జునుడు కౌరవుల్ని జయించిండు కాబట్టి పండుగ చేస్తామన్నారు. మరొకరిని ఎవరిని అడిగితే, శ్రీరాముడు రావణుణ్ణి యుద్ధం చేసి జయించిండు కాబట్టి చేస్తున్నామన్నదట. ఈ అంతగాలని నవాబారు నన్ను పిలిచి, రెడ్డి అసలు ఈ పండుగ ఎందుకు చేస్తున్నారు అని నన్ను అడిగిండు. నేనేం చెప్తా, మేరకు మాలున్నాయి సాబ్ అన్న. జల్దీ తెలుసుకొని రమ్మని హుకుం చేసిండు. జల్దీ అన్నాడు కదా అని దగ్గరలో ఉన్న రాజా దండగిరి దగ్గర పోయి అడిగిన. ఆయనేమో నాకు అసలే తెలియదు అన్నాడు. అరే బాపురే, హిందువుల పండుగలు ఎందుకు చేస్తారో తెలియకుండానే కానా పీనా గానా బజానా. ప్రతాప్, దీనికి నువ్వు మాత్రమే సమాధానం చెప్పగలుగుతావని నీ దగ్గర. సార్, వీడు మీ సంగతి ఎన్నిసార్లు చెప్తారో లెక్కలేదు. మా కొత్వాల్ సాబ్ అని చెప్పినప్పుడల్లా కొత్తగా పొగుడతారు. అది ఇప్పుడు నా మీద ఉన్న అభిమానం తల్లి. అమ్మమ్మ, ఇప్పుడు ఏమొద్దు, వెళ్ళి పని అర్జెంట్ పని వెళ్ళొస్తా. తెలంగాణ ఒట్టి ఇష్టపర్రా, అక్కడ కవులన్నవాడు లేడు, ఉన్న వాళ్ళకు కవితాశక్తి లేదు, అసలు వాడు మాట్లాడేది తెలుగు కానే కాదన్నాడు. ఎవడయ్యా మూర్ఖుడు? తెలంగాణలో కవులు లేరా? ఎంత తప్పుడు మాట అయ్యాది. ఆది నుంచి మా ఆజాతో మీ జెండాలు పుట్టుకునే తెగిపోతాయి. ఈ దేశం పాలనలో ఎవరికి హక్కు లేదు. బ్రిటిష్ వారు ఏది చట్టం చేసినా మాకు బేఖాతర్ అంటే లెక్క చేయం. ఇక్కడ మాది రాజ్యం, మాది పరిపాలన. ఇతిహాద్ కి ఈ సిద్ధాంతం ఉంది. ఈ దక్కన్ దేశాన్ని ముస్లిములు కత్తిపోతుతో గెలిచినారు. దాన్ని చాందోర్ సువర్ణ ఉన్నంత కాలం పరిపాలన ముస్లింలే చేస్తారు. సర్కారీలో నౌకరీలు అన్ని ముస్లింలవే. ఇక్కడ ముస్లింలే యజమానులు, హిందువులు గులాములు. ఉర్దూ గొప్ప భాష, అది సర్కార్ की भाषा, అది कानून की भाषा, అది ऑफिशियल भाषा. सब याद रखो, हैदराबाद स्टेट इस्लाम स्टेट.
ప్రకాశం జిల్లా బీజేపీ పార్టీ జోనల్ కార్యవర్గ సమావేశానికి ఆ పార్టీ నాయకులు ఒంగోలులోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కార్యకర్తలు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. జోనల్ మీటింగ్ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రావడం జరిగింది. అయితే చిన్న మార్పు వల్ల ఉదయం జరగాల్సినటువంటి 10 గంటలకు జరగాల్సినటువంటి పత్రికా సమావేశం సాయంత్రానికి మార్చడం జరిగింది. అయితే కొంతమంది ఇబ్బంది పడ్డారు. పాత్రికేయులందరికీ కూడా ఒంగోలు పార్లమెంట్ వైపు నుండి మీ అందరికీ సారీ. అయితే ఈరోజు మాకు ఈ యొక్క ప్రత్యేకమైన రోజు అని ఇందనే చెప్పాను. చాలా చాలా ప్రత్యేకమైన రోజు, స్పెషల్ డే. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ, అలాగే మా యొక్క జోనల్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సూర్యనారాయణరాజు గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి నా మిత్రుడు ఈ జిల్లా ఇన్ఛార్జ్ రమేష్ నాయుడు గారు, అలాగే మీడియా సంబంధాల ఇన్ఛార్జ్ లక్ష్మీపతి రాజా గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే పెద్దలు వారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా రాష్ట్ర అధ్యక్షుల్ని. ఈ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీ వెళ్ళి జలశక్తి మిషన్ మంత్రివర్యుల్ని కలవడం, జలశక్తి మంత్రివర్యులను కలిసిన సందర్భంలో షెకావత్జీని కేంద్ర జలశక్తి మంత్రివర్యులు శ్రీ షెకావత్ గారు మనకి ఏదైతే గోదావరి కృష్ణా రివర్ బోర్డ్ మెయింటెనెన్స్ రివర్ బోర్డ్ నియమించడం జరిగిందో దానిలో వారిని అభినందించి ఆ సందర్భంలో పోలవరానికి సంబంధించినటువంటి అంశం త్వరితగతిని పూర్తి చేయడానికి కేంద్రాన్ని పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. రేపు ఢిల్లీ వెళ్ళినప్పుడు దీనికి తగ్గ విషయాల మీద అవసరమైతే ఫైనాన్స్ మినిస్టర్కి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాం. ఏదైతే ఈ మధ్యకాలంలో ఏదైతే కేంద్ర సంస్థ ఉంటుందో ఆడిటింగ్ సంస్థ పేరు మర్చిపోయాను, ఇచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా తిరోగమన చర్యల మీద వెంటనే చర్య తీసుకోవాలని మేము కేంద్ర ప్రభుత్వానికి ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ప్రభుత్వము మీరు ఇంటర్నల్గా ఒక టైప్ అయి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా అది అఫిషియల్ కాదు. వాళ్ళు మీరు రాయవలసిన అవసరం కూడా. అతను బీజేపీ కాదా సార్? అతను బీజేపీ అయినంత మాత్రాన జిల్లా పార్టీకి చెప్పకుండా ఎవరు ప్రెస్ మీట్లు పెట్టడానికి అవకాశం లేనే లేదు. భిన్న అభిప్రాయాలు ఉంటాయి. భిన్న అభిప్రాయాలు అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. మా పార్టీలో కూడా ఉండొచ్చు. దాన్ని మేము పరిష్కరించాం. ఇందాక అధ్యక్షుడు గారు చెప్పింది ఉత్తరాంధ్ర జలవనరులు, ఉత్తరాంధ్ర ఈ నీటి హక్కుల గురించి 1వ తేదీన విశాఖపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నిర్వహిస్తుంది. శ్రీ సోము వీర్రాజు గారి అధ్యక్షత. జై జై మాతా. అందరికీ నమస్కారం. ఈరోజు మాకు ప్రత్యేకమైన రోజు, మా అందరికీ ఘనంగా జరుపుకోవాల్సిన రోజు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర కాషాయ దళపతిగా శ్రీ సోము వీర్రాజు గారు ఎన్నికై సంవత్సరం అయిన సందర్భంగా, అదే సందర్భంలో మేము ఇక్కడ జోనల్ మీటింగ్ పెట్టుకోవడం, మాకు అవకాశం రావడం మా అందరికీ అదృష్టం. మా ఒంగోలు పార్లమెంటుకు ఈ సందర్భంగా వారి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి, క్షేమంగా ఉండండి.